నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రంగారెడ్డి జిల్లా కోహెడలో చేపల మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన. రోజుకు 10 టన్నులు ఎగుమతి చేయొచ్చన్న మంత్రి వాకిటి శ్రీహరి. మెదక్ జిల్లా రామాయంపేటలో ఎరువుల కోసం రైతులు బారులు. సరిపడా డీఏపీ సరఫరా చేయట్లేదని ఆవేదన. ముగిసిన ప్రధాని మోదీ ఆస్ట్రేలియా పర్యటన. న్యూజిలాండ్లోని ఆక్లాండ్కు పయనం. తమిళనాడు కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు. 32 మందికి నియామక పత్రాలు అందజేయనున్న తమిళనాడు సీఎం. అమర్నాథ్లో 5 రోజుల్లోనే 90% కరిగిపోయిన శివలింగం. వాతావరణ మార్పులే ప్రధాన కారణమన్న శాస్త్రవేత్తలు. మత్స్యకారుల ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. రంగారెడ్డి కోహెడలోని 13 ఎకరాల్లో 47 కోట్ల వ్యయంతో చేపల మార్కెట్ సముదాయానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఎగుమతుల ఆధారితంగా మార్కెట్ నిర్మిస్తున్నామని వాకిటి శ్రీహరి తెలిపారు. మత్స్యకారుల అండగా ఉండేందుకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆగస్టులోపే రాష్ట్రంలోని అన్ని చెరువుల్లో చేపలు వదులుతామని వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. అనుమానం ఉంది, ఇది పూర్తిగా ఎటువంటి వాసన లేకుండా ఇంటిగ్రేటెడ్ ఫిష్ మార్కెట్ ఎక్స్పోర్టింగ్ సెంటర్ కడతా ఉన్నాం. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక సంఖ్య జనాభా కలిగినటువంటి ముదిరాజులు మత్స్యకారులందరికీ కూడా ఖచ్చితంగా ఇంటర్నేషనల్ లెవెల్లో వ్యాపారం జరగాలనే ఒక సదుద్దేశంతో తీసుకున్న ఒక గొప్ప కార్యక్రమం. సంవత్సరానికి 3000 టన్నులకు పైగా ఎగుమతి చేసే విధంగా రోజుకు 200 మెట్రిక్ టన్నులు నిల్వ చేయొచ్చు అనేటువంటి సామర్థ్యం కలిగేటువంటి ఈ ఫ్యాక్టరీ మనం కట్టుకుంటా ఉన్నాం. 40 అవుట్లెట్స్ ఇస్తా ఉన్నాం. 2000కు పైగా స్థానిక కుటుంబాలకు జీవనోపాధి కలిగే విధంగా ఈ కార్యక్రమాలు తీసుకున్నాం. 500 కోట్లకు పైగా సంవత్సరానికి ఆర్థిక కార్యకలాపాలు జరిపేటట్టు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. కాబట్టి సోదరులారా, ఓ మంచి పని అయ్యేటప్పుడు మీ అందరి భాగస్వామ్యం అవసరం. ఓ మంచి పని జరుగుతున్నప్పుడు అది పరిపూర్ణంగా ఆఖరి స్థాయికి చేరేటంత వరకు మనందరం భాగస్వామ్యం ఉండాల్సిన అవసరం ఉంది. రంగారెడ్డి జిల్లా కోహెడలో సమీకృత చేపల మార్కెట్ సముదాయ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతుండగా మత్స్యకారులు నిరసన తెలిపారు. ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరసనలు తెలిపే స్వేచ్ఛ ఉందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏనాడు ప్రజలు నిరసన తెలిపే హక్కు ఉండేది కాదన్నారు. మంత్రుల కార్యక్రమంలో ఫ్లెక్సీలు ప్రదర్శించే స్వేచ్ఛ కూడా అప్పట్లో ఉండేది కాదన్నారు. ప్రజలకు స్వేచ్ఛ వచ్చినందునే మంత్రి ముందు నిరసన తెలపగలుగుతున్నారని వాకిటి శ్రీహరి వ్యాఖ్యానించారు. కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు అడిగిన వెంటనే మేం ఇస్తున్నందుకే ఇలా అడుగుతున్నారని అన్నారు. సమస్యను తమ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కరిస్తామని వాకిటి శ్రీహరి భరోసా ఇచ్చారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని యూఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు ప్రజాభవన్ను ముట్టడించారు. వామపక్ష విద్యార్థి సంఘాల బంద్లో భాగంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదని, వేల మంది భవిష్యత్తుతో ఆయన ఆడుకుంటున్నారని ధర్నాకు దిగారు. విద్యార్థి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలిస్తున్నారు. వానాకాలం పంటల సాగు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న నేపథ్యంలో ఎరువుల కోసం రైతులు బారులు తీరుతున్నారు.
మెదక్ జిల్లా రామాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి 350 డీఏపీ బస్తాలు వచ్చాయనే సమాచారంతో అన్నదాతలు కదిలి వచ్చారు. డీఏపీ దొరుకుతుందో లేదో అనే ఆందోళనతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. రైతులను క్యూ లైన్లలో నిలబెట్టారు. డిమాండ్కు సరిపడినంత డీఏపీ సరఫరా లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సహకార సంఘాలకు తగినంత డీఏపీని చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటన చివరి రోజున ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఎంసీజీను సందర్శించారు. ఆసీస్ ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్తో కలిసి ఎంసీజీలో మోదీ సందడి చేశారు. క్రికెట్ దిగ్గజం స్టీవా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దివంగత స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ గౌరవార్థం ఏర్పాటు చేసిన షేన్ వార్న్ స్టాండ్ను మోదీ ప్రత్యేకంగా సందర్శించారు. తర్వాత యువ క్రికెటర్లతో ప్రధాని కాసేపు సరదాగా మాట్లాడారు. వారితో కాసేపు ముచ్చటించి వారి జెర్సీలపై తన ఆటోగ్రాఫ్ చేశారు. ఆస్ట్రేలియా అంతర్జాతీయ మస్కట్ అయిన రూబీ ది రూతా మోదీ సరదాగా గడిపారు. అనంతరం అల్బనీస్తో కలిసి భారత ఆస్ట్రేలియా క్రీడా సహకార రోడ్ మ్యాప్ ను మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ 2026-27 సీజన్ ప్రారంభ మ్యాచ్ ను చెన్నై వేదికగా నిర్వహించనున్నట్లు ఆసీస్ ప్రధాని ఆల్బనీస్ ప్రకటించారు. తర్వాత మాట్లాడిన మోదీ క్రీడా రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకుంటామని చెప్పారు. भारत और ऑस्ट्रेलिया के संबंधों की एक मजबूत कड़ी है. आज प्रधानमंत्री अल्बनीज़ी के साथ इंडिया ऑस्ट्रेलिया स्पोर्ट्स कोलैबोरेशन रोड मैप लॉन्च करना मेरे लिए बहुत ही खुशी की बात है. इसके तहत हम क्रिकेट के साथ अन्य खेलों में भी सहयोग मजबूत करेंगे. स्पोर्ट्स ट्रेनिंग, स्पोर्ट्स साइंस एंड टेक्नोलॉजी के साथ मिलकर के हम आगे बढ़ेंगे. ऑन फील्ड के साथ साथ ऑफ फील्ड पार्टनरशिप भी मजबूत करेंगे. 2030 में भारत कॉमनवेल्थ गेम्स की मेजबानी करने जा रहा है. हम 2036 में ओलंपिक्स भारत में आयोजित करने का भी प्रयास कर रहे हैं. मुझे खुशी है कि बिग बैश लीग का एक मैच भारत में चेन्नई में आयोजित किया जाएगा. किसी भी स्पोर्टिंग लीग के लिए भारत में इवेंट करना यानी बड़ी रीच और व्यूअरशिप की गारंटी है. అంతకుముందు ఆస్ట్రేలియా ప్రతిపక్ష నేత అంగస్ టేలర్తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలతో విస్తృత చర్చలు జరిపారు. భారత ఆస్ట్రేలియా సంబంధాలు బలపడుతున్న తీరు, భవిష్యత్ అవకాశాలపై తామిద్దరం ఆసక్తికరమైన చర్చలు జరిపినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఆస్ట్రేలియా వ్యాప్తంగా భారత్ భాగస్వామ్యానికి లభిస్తున్న ఆదరణకు, విస్తృత మద్దతుకు తానెంతో విలువ ఇస్తానని చెప్పారు. రెండు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం వృద్ధిపైన నిర్మాణాత్మక చర్చలు జరిగినట్లు ప్రధాని వెల్లడించారు. సికింద్రాబాద్ లో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నేను ఆ బిల్లును మద్దతు ఇవ్వమని చెప్పి 1 గంట 2 గంటల పాటు సమైక్య శాసనసభలో అందరినీ కన్విన్స్ చేసినటువంటి వ్యక్తిని నేను ఆ పాత్రలో ఉన్నవాడిని. నేను ఇవాళ రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు ఉండవని నేను, కానీ రాజకీయాల ముసుగులో ప్రజల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం ఎవడు చేసినా, ఏ పార్టీ చేసినా నాలాంటి వాడిని స్పెక్టేటర్గా ఉండడానికి లేను. నేను నాలాంటి వాడిని అర్థం చేయించే ప్రయత్నం చేస్తా, అవగాహన చేసే ప్రయత్నం చేస్తా, లేని పక్షంలో చీల్చి చెండాడే ప్రయత్నం కూడా చేస్తాం. మేము ఎవరి మెప్పు కోసమో, ఎవరి స్క్రిప్ట్ రాసిస్తేనో, ఎవడు పలికిస్తేనో పలికేటోళ్ళం కాదు. మేము స్వయం ప్రకాశకులం. మాకు సొంత జ్ఞానం, సొంత అవగాహన, సొంత కమిట్మెంట్ ఉన్న వాళ్ళం. మేము కుంజిస్తే రిమోట్ కంట్రోల్ లాగా ఉంటుండే కాదు. ఈ అవగాహన మా మీద ఆరోపణ చేసేటువంటి నీచులకు ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నాం. మేము ఏమన్నాం? మేమందల్లా నేను ఆ తెలంగాణ జిల్లా బిడ్డగా ఎస్ఆర్ఎస్పి ఎన్ని విషాదాలు మిగిల్చిందో మాకు తెలుసు. ఎస్ఆర్ఎస్పి రాకముందు ఏముండే, ఎస్ఆర్ఎస్పి వచ్చిన తర్వాత ఏముండో నేను సజీవ సాక్షి. మా దగ్గర నేను చిన్నప్పుడు 69 నుంచి 73, 74 వరకు భయంకరమైన కరువు ఉండే. ఆనాడు ఎలినినో అని చెప్పిన వాళ్ళు లేకపోవచ్చు,
నేను అని చెప్పిన వాళ్ళు లేకపోవచ్చు, కానీ భయంకరమైన కరువు ఉండే. ఏ ఇంటికి పైన జొన్నన్నం తప్ప వరన్నం లేదు ఆనాడు. చుట్టపొడత్తే తప్ప వరన్నం తినే పరిస్థితి లేకుండా ఆనాడు. గప్పుడు పునాది వేయబడ్డ 64లో పునాది వేయబడ్డ ఎస్ఆర్ఎస్పీ వచ్చిన తర్వాతనే మాకింత వరి పండించుకునే, మాకు అప్పటికే కాకతీయుల చెరువుల కింద ఇంత వ్యవసాయం ఉండే కాబట్టి మేము ఇంత చల్లగా బతికినాం. నేను ఆనాడు కూడా సమైక్య రాష్ట్రంలో అనేకసార్లు మేము మాట్లాడినాం. ఒకటే రాష్ట్రంలో ఏం వివక్ష ఇదని చెప్పి మాట్లాడినాం. ఆంధ్ర ప్రాంతంలో ఒక టీఎంసీ నీళ్లకు 3,500 ఎకరాలు ఎట్లా పారుతుంది, అదే తెలంగాణ ఎస్ఆర్ఎస్పీ కింద మీరు ఒక టీఎంసీ నీళ్లకి 12,000, 13,000 ఎకరాలు ఎట్లా పారుతుంది, ఒకటే రాష్ట్రం కదా అని చెప్తే ఇది మెట్ట ప్రాంతాల కోసం డిజైన్ చేయబడ్డ కాలువలు అని చెప్పిండ్రు. నేను నా ఉపన్యాసాలు ఉంటాయి అసెంబ్లీలో, ఎస్ఆర్ఎస్పీ కాలువల కింద బోను లేకుండా, బావులు లేకుండా పూర్తి స్థాయిలో వ్యవసాయం చేయరు. ఇది అవగాహన ఉన్నోడికి, ఆ జిల్లా బిడ్డ అయితే తెలుస్తుంది. వ్యవసాయం గురించి అవగాహన ఉన్నోడికి, నీళ్ల గురించి అవగాహన ఉన్నోడికి, ఇవాళ రైతుల గురించి అవగాహన తెలుస్తుంది తప్ప వాటిని తెలిసే ఆస్కారం లేదు. మేము ఆనాడు అన్నాం, మేము ఆనాడు చెప్పినాం. మేము ఎన్నోసార్లు, నేను హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ రిప్రజెంట్ చేసేటప్పుడు నా ఎజెండా, నేను ఎమ్మెల్యేగా గొప్ప ఎమ్మెల్యేనా కాదా అనడానికి నా ఎజెండా ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు వచ్చినప్పుడు ఆ తూములు లేపితే నేను గొప్ప హీరోను, నేను ఆ కాలువను తెంపితే నేను గొప్ప హీరోను. చివరికి వరంగల్ వాసులకు కూడా తాగే నీళ్లు అందని పరిస్థితులలో వాళ్ళు నా మీద ధ్వజమెచ్చేది. అంటే ఎస్ఆర్ఎస్పీ నీళ్లు వరంగల్ కూడా దాటలేని విషయం మీకు అర్థం కావాలి. తెలంగాణ ఉద్యమం పుట్టినాడు మా గోరేటి వెంకన్న పాటలు ఉంటాయి ఇప్పటికీ. పల్లెల్లో పల్లెలు మొలిసి అనేటువంటి పాటలు ఉంటాయి. వానమ్మ 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 ఒక సారంగా వచ్చిపోయే వానమ్మ అనే పాటలు ఉంటాయి. నీళ్ల కోసమే, నిధుల కోసమే, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఉద్యమించినటువంటి తెలంగాణ ఉద్యమ బిడ్డగా నేను ఇవాళ రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు, సిద్ధాంతాలు ఏమైనా ఉండొచ్చు, కానీ మూలాలను మర్చిపోవడం మనిషి కాదనేది నా సిద్ధాంతం. నేను గక్కడి నుంచి వచ్చిన కాబట్టి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం కంటే ముందు జలయజ్ఞం జరిగింది. ఇక్కడ చాలామంది మర్చిపోతున్నారు. జలయజ్ఞంలో భాగంగానే తమ్మిడి హట్టులో ప్రాణహిత నీళ్ళు తీసుకురావాలని చెప్పి ఆనాడు రాజశేఖర రెడ్డికి ప్లాన్ చేసిండు. 2007 వరకే పూర్తి చేసే ప్రాజెక్టులు, 2009 వరకు పూర్తి చేసిన ప్రాజెక్టులు అని చెప్పి అప్పుడున్నది. దాని డీటెయిల్స్ పోను. తమ్మిడి హట్టు దగ్గర కట్టాలి, ఎట్లా లిఫ్ట్ చేయాలి, కాలువల ద్వారా ఎట్లా తేవాలి, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎట్లా వేయాలి. నేను మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పునాది రాయబడ్డది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రికి ఉండే, అది 24 టీఎంసీల నీళ్లతోటి అది పునాది రాయబడ్డది. అక్కడి నుంచి వెళ్ళి ఎంఎండి కూడా ఆనాడే ప్లాన్ చేయబడ్డది. ఎంఎండి కానీ, ఇవాళ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ ఇవాళ కాదు, కాళేశ్వరం నీళ్లు చేవెళ్ల వరకు రావాలనేటువంటి ఆలోచన ఆనాడు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయం మర్చిపోవద్దు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ దుఃఖం తెలిసినటువంటి వాళ్ళుగా ఇవాళ గట్ల కాదు, కట్టేదేదో మంచి కట్టుకోవాలి, కడుపు నుండి నీళ్లు తెచ్చుకోవాలనేటువంటి కాన్సెప్ట్ తోటి నీళ్లు ఉన్నాయే ప్రాణహితలో కాబట్టి ఆ నీళ్లని మనం గొప్పగా వాడుకోవాలంటే అప్పుడు మేడిగడ్డ లక్ష్మీ బరాజ్ కట్టుకొని అక్కడి నుంచి వెళ్ళి అన్నారంకి ఎత్తిపోసుకొని అక్కడి నుంచి వెళ్ళి సుందిలకు ఎత్తిపోసుకొని ఇవాళ దీని కెపాసిటీ 16 టీఎంసీలు, అన్నారం కెపాసిటీ 8 టీఎంసీలు, ఇవాళ సుందిల కెపాసిటీ 8 టీఎంసీలు తీసుకుపోయి ఎల్లంపల్లి వేసుకుంటే ఎల్లంపల్లి నుంచి వెళ్ళి మాకు 29 టీఎంసీల నీళ్లు మాకు మినిమానేరు కెపాసిటీ. ఇవాళ రైల్వే జంక్షన్ కాజీపేట ఎట్లా అంటారో ఇవాళ ఉత్తర తెలంగాణకు అడ్డా, నీళ్ల యొక్క అడ్డా మిడిమానేరు. 90 టీఎంసీలు ఉన్నప్పటికీ కూడా మాకు ఎల్ఎండిలో ఉన్నప్పటికి కూడా అందకపోతుండే ఒక్క పంట. ఇవాళ కాళేశ్వరం లింక్ అయిన తర్వాత ఎంఎండిలో 25 టీఎంసీ కరెంట్ ఏర్పడిన తర్వాత మీకు
వాడు కల్పించున్నారు. రెండు పంటలు సంపూర్ణంగా పండించుకున్న జిల్లాలు పార్ట్ ఆఫ్ మీరు కావాలి. మీ ఇవాళ తెలంగాణ అని చెప్పినాం కదా, బతికే బండబారిపోయిన తెలంగాణ అని చెప్పుకున్నాం కదా, అడిగింది చేసుకున్నాం. చెప్పట్లేదు. వ్యాప్తంగా ఉండేటువంటి చాలా తీవ్రమైన ప్రభావం ఉండేటువంటి ఆస్కారం ఉందని చెప్పి మా బాధ ఏంది. ఇవాళ గింత లక్ష్మీ అక్కడ నీళ్ళు నింపమని ఏం చెప్పింది. ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఇవాళ రాజకీయం చేస్తా ఉన్నారు? ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు తెలంగాణ ఆస్ట్రేలియాతో జరిగిన యురేనియం ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. భారత్కు ఆస్ట్రేలియా యురేనియం విక్రయించడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సాధించిన ఘనతగా బీజేపీ ప్రచారం చేసుకుంటుందని కాంగ్రెస్ మండిపడింది. 2011లోనే కాంగ్రెస్ హయాంలో అప్పటి ఆసీస్ ప్రధాని జూలియా గిల్లార్డ్ భారత్కు యురేనియం విక్రయించడానికి ఒప్పందం జరిగిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు. 2011 డిసెంబర్ నాటి మీడియా నివేదికల స్క్రీన్ షాట్ ను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 2010లో భారత్కు యురేనియం విక్రయించేందుకు ఆసీస్ నిరాకరించిందని, అయితే మోదీ నాయకత్వంలో యురేనియం ఎగుమతి ఒప్పందం జరిగిందని బీజేపీ నేత అమిత్ మాలవీయ అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన జయరాం రమేష్ యురేనియం విక్రయాలు మోదీ సాధించిన ఘన విజయంగా చూపించడానికి బీజేపీ ఎకోసిస్టమ్ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. 2008లో చట్టంగా మారిన ఇండో అమెరికా అణు సహకార ఒప్పందం వల్లే ఇప్పుడు భారత్ ఆస్ట్రేలియా మధ్య ఈ ఒప్పందం సాధ్యమైందన్నారు. అయితే నాడు ఈ ఇండో అమెరికా ఒప్పందాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించిందని జయరాం రమేష్ గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ టర్నింగ్ పాయింట్లను సృష్టిస్తుందని, బీజేపీ మాత్రం యూటర్న్ పాయింట్లలో నిపుణులని జయరాం రమేష్ విమర్శించారు. సింగరేణిలో 3000 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పర్యటించిన ఆమె పెండింగ్లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ కోసం మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. 2వ విడత బాయిబాట 2వ రోజు పర్యటనలో భాగంగా మణుగూరు సింగరేణి పీకే ఓసీపీని ఆమె సందర్శించారు. ముందుగా అనుమతులు లేవని పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీనితో స్వల్ప తోపులాట జరిగింది. హక్కుల సాధన కోసం పోరాటం చేస్తామని, సింగరేణి కార్మికులు దేనికి భయపడాల్సిన పని లేదని కవిత హామీ ఇచ్చారు. మేము ఊరుకునేదే లేదు. దానికోసం ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. దాదాపుగా మన సగం జీతం పోతా ఉన్నది కాబట్టి ఐటీ మీద పరిస్థితి రద్దు చేయమని కిషన్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం. కొత్త గనులు ఇవ్వాలి, ఐటీ మీద పరిస్థితి రద్దు చేయాలి. ఏవైతే ఓపెన్ కాస్ట్ మైన్లు ఉన్నాయో, అండర్ గ్రౌండ్ మైన్లు ఉన్నాయో పెద్ద ఎత్తున వాటిని ఓపెన్ చేసి సింగరేణి సంస్థను బతికించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇక రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే సింగరేణి సంస్థకు బాకీ ఉన్నది 50,000 కోట్లు. 50,000 కోట్లు మనకి ఇస్తలేరు కాబట్టి చిన్న చిన్న పనిముట్లు ఇవ్వమంటే కూడా మన వాళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు యాజమాన్యం. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్సబా రెస్టారెంట్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తీవ్ర చర్యలు తీసుకున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఈ తనిఖీల్లో రెస్టారెంట్ వంటగది పరిసరాలు అత్యంత అపరిశుభ్రంగా దర్శనమిచ్చాయి. ఫ్రీజర్లో మాంసాన్ని సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోవడం, మిగిలిపోయిన చికెన్ను భద్రపరచడానికి ప్రత్యేక కంటైనర్లు లేకపోవడం అధికారులు గుర్తించారు. ఈగల సంచారంతో పాటు ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగించే విధంగా రెస్టారెంట్ ఉందని లైసెన్స్ను సస్పెండ్ చేసే ప్రక్రియను ప్రారంభించారు. లోపాలను సరిదిద్దే వరకు రెస్టారెంట్ను తక్షణమే మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
వ్యాపారం చేసి సొంత కాళ్లపై నిలబడాలని ఆ యువతి కలలు కనింది. కష్టపడి అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు అడుగు దూరం మాత్రమే ఉంది. అయితే ఇంతలోనే ఊహించిన ప్రమాదం ఆమెను అనంత లోకాలకు చేర్చి ఆశలను ఆవిరి చేసింది. శుభారంభానికి ముందే విషాదాంతం జరిగింది. ఏలూరుకు చెందిన మనోజ అనే యువతి నెహర్ మగ్గం వర్క్స్ పేరుతో ఇవాళే దుకాణాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం ఎంతో అందంగా బెలూన్లతో ముస్తాబు చేసింది. కావలసిన సామగ్రిని కొని తెచ్చి పెట్టుకుంది. షాపు ఓపెనింగ్ ఏర్పాట్లలో భాగంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న సమయంలో ఐరన్ పైపు విద్యుత్ వైర్లకు తగిలింది. విద్యుత్ తీగలు ముత్యు తీగలుగా మారి మనోజను కాటేయడంతో మృతి చెందింది. వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైన సమయంలో యువతి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సర్వర్ సమస్యలతో భూముల రిజిస్ట్రేషన్లకు ఇబ్బందులు తప్పడం లేదు. భూభారతి పోర్టల్లో సాంకేతిక సమస్యల కారణంగా 4-5 రోజులుగా స్లాట్ బుక్ చేసుకున్న వారు కార్యాలయాలకు వచ్చి పడిగాపులు కాస్తున్నారు. రోజు వచ్చి వెళ్లేందుకు ఖర్చుల భారంతో పాటు ఇతర పనులు చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భూ రిజిస్ట్రేషన్లు సక్రమంగా సాగడం లేదు. భూభారతి పోర్టల్లో సర్వర్ సమస్యలతో రిజిస్ట్రేషన్లకు ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. రోజు ఉదయం 9 గంటల్లోపు మళ్లీ సాయంత్రం 5:30 తర్వాత సర్వర్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయా సమయాల్లో అధికారులు అందుబాటులో లేకపోవడంతో రిజిస్ట్రేషన్లు ముందుకు సాగట్లేదు. కీలకమైన కార్యాలయ వేళల్లో సర్వర్ మొరాయించడంతో క్రయ విక్రయదారులు ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజుల కిందట స్లాట్ బుక్ చేసుకుని నగదు చెల్లించినప్పటికీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావట్లేదని కొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో రిజిస్ట్రేషన్ కోసం భూ యజమానితో పాటు కొనుగోలుదారులు, సాక్షులు ఇలా 4-5 మించి కార్యాలయాలకు వస్తుండటంతో అదనంగా ఖర్చు అవుతోందని వాపోతున్నారు. వ్యవసాయ పనులు మానుకొని రోజు కార్యాలయాల చుట్టూ తిరగలేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్లాట్ బుక్ చేసి ఈడికి ఒక వారం పైన అయింది. ఇప్పుడు కృష్ణ ఆఫీస్కి పొద్దున రావాలా, సాయంత్రం దాకా కూర్చుని పోవాలి. ఏదున్నా సాయంత్రం దాకా కూర్చోబెడతారు. సాయంత్రం సర్వర్ డౌన్ అయిందని చెప్తున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది దీని నుంచి. ఎందుకంటే ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచో ఇక్కడ బెంగళూరు నుంచి పని కోసం పిలిపించింటాము. దానికోసం సర్వర్ నుంచి చాలా ఇబ్బంది అవుతుంది మనకి. లేకుంటే రాదని ఖచ్చితంగానే చెప్తే వీటికి ఆఫీస్కి రాము. వస్తుందని సైడ్ చెప్తారు కానీ వీడు వచ్చిన తర్వాత సర్వర్ ప్రాబ్లం ఉంది అని ఏమన్నారు కానీ తర్వాత మధ్యాహ్నం తర్వాత సర్వర్ రావట్లేదు, ఏం రావట్లేదు అని వెనక్కి పంపిస్తారు. దానికి ఒక 10 మంది మన అందరు వచ్చింటాం. రిజిస్ట్రేషన్ పని ఇడిచి రావాలంటే కష్టమవుతుంది కదా సార్. 10 సేన్ల పని చేసి ఇడిచి వచ్చి ఆఫీస్ ముంగలు కూర్చోాలంటే మాకు ఇబ్బంది, బాధాకరం పనే కదా. అక్కడ సేన్లోనే పని అవుతుంది కానీ అది అయితే లేదు ఇది అయితే అంటే 2 వేస్ట్ పని అవుతుంది కదా మనకి. స్పాట్ బుక్ చేసి చాలా రోజులయ్యా, 3 రోజులే వచ్చిపోతున్నాం. ఎంఆర్ గారు ఏమంటున్నారంటే సర్వేర్ లేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లనే ఉంది సర్వే. మళ్ళీ అందుకే ఇంత ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది అవుతుంది ఈ సర్వే కోసం. ఇది చెప్పుకుంటే పోతున్నారు అందరు, వచ్చి పోతున్నాము. పని అంతే వదిలిపెట్టే వస్తున్నాము. సేన్ల పని ఉంది. బెంగళూరులో వచ్చిండు మా కాక, అయితే 4 రోజులు ఈయనే కూర్చున్నాడు. మేము 2 రోజులైంది స్లాట్ బుక్ చేసి. ఇది సర్వర్ ప్రాబ్లం వల్ల రిజిస్ట్రేషన్స్ అవ్వట్లేదు. ఎప్పుడు పని చేస్తుందో ఎప్పుడు అయిపోతుందో తెలియని పరిస్థితి. మేము ఈ ఆఫీసుల చుట్టూ తిరిగే బదులు ఈ రోజు నుంచి ఇంతవరకు మేము రిజిస్ట్రేషన్స్ ఆపేస్తాము, మళ్ళీ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తామని చెప్తే బాగా మాకు ఇబ్బంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు 3,000కు పైగా భూ క్రయ విక్రయ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. జిల్లాలో సగటున ఒక్కో తహసీల్దార్ కార్యాలయానికి రోజుకు 4-5 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కోసం వస్తున్నాయని చెబుతున్నారు. అయితే భూభారతి పోర్టల్లో సాంకేతిక సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్లు సక్రమంగా సాగట్లేదని అధికారులు చెబుతున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. వీటికి 4 రోజులు అవుతుంది సార్. రిజిస్ట్రేషన్స్ మొత్తం సర్వర్ డౌన్ అయ్యి కావడం లేదు సార్. ప్రతిరోజు మినిమంగా 5 నుండి 6 వరకు వస్తాయి సార్. ఇప్పటికి సోమవారం నుంచి సర్వర్ డౌన్ అయ్యి ఏమి కావడం లేదు సార్. ఇప్పటి వరకు మనతోటి 35 నుంచి 40 వరకు పెండింగ్లే ఉన్నాయి సార్. ఇక మనం జిల్లా ఆఫీస్, ఏడీఎం ఆఫీస్ గిట్ట వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం సార్. ఈ స్టేట్ మొత్తంలో ఈ సర్వర్ ప్రాబ్లం వలన కావడం లేదంటే చెప్పారు సార్. భూభారతి సర్వర్ను సరిదిద్ది రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు. అయితే ఇటీవల భూభారతి పోర్టల్లో కొందరు ఆపరేటర్లు ఇతరులకు అక్రమంగా పట్టాలు చేసినటువంటి ఉదాంతాలు బయటపడడంతో అధికారులు సైట్ను అప్డేట్ చేస్తున్నట్లు సమాచారం. గాంధీ భవన్లో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈ
చేస్తావు? పాత ఏమన్నా బకాయిలు వసూలు చేసుకుంటావా ఏంది? మిగిలిపోయినాయి అక్కడిక్కడ. అప్పట్లో ఏమైనా ఏమైనా కాంట్రాక్టర్లు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర ఏమైనా హరాస్మెంట్ చేసి కూడా బిక్కున్నావు అనుకుంటున్నావు ఏంది? ఏం చేస్తావు నువ్వు? దగ్గర మేడిగడ్డను బొందలగడ్డ వేసిన పరిస్థితి నీదే, ఇరిగేషన్ శాఖ. మీరే చెప్పిర్రు తుమ్మిడట్టి దగ్గర నీళ్లు సరిగ్గా సరిపోవు అని మేడిగడ్డ దగ్గర కట్టామని. మేడిగడ్డ నుంచి మీరు 9 ఏళ్ల పైచిలకు పాలనలా హరీష్ రావు గారు మీరు కట్టిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం మీద 1,27,000 కోట్లు ఖర్చు పెట్టిరు. మీరు ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిరని ఇప్పుడు మటుకు ప్రజలకు ఒక్కసారన్నా సమాధానం చెప్పారు. ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిరో, ఎంత ఆయకట్టుకు ఇచ్చిర్రు, అసలు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఉన్నాయా కాళేశ్వరం కింద? రోజుకు 2 టీఎంసీల నీళ్లు ఎత్తిపోస్తాము, సంవత్సరానికి యావరేజ్గా 195 టీఎంసీల నీళ్లు ఎత్తిపోస్తామని చెప్పారు మీరు. మొత్తం మీ హయాంలో 2019 నుంచి ఏది కాళేశ్వరం కట్టింది, ఇప్పుడు 2019 నుంచి 23 దాకా 162 టీఎంసీల నీళ్లు మీరు ఎత్తిపోసిర్రు ఎల్లంపల్లిలకు. తర్వాత ఏం చేసిర్రు? ఓ 63 టీఎంసీలు గేట్లే తెరిచిర్రు, వరదలు వస్తున్నాయి వెనకకెళ్ళాను. అంటే మీరు 9 ఏళ్లలో ఏం చేయకుండా ఇప్పుడు వచ్చి తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టియాలని నాకు 3 నెలల అవకాశం నేను వచ్చి ఏం చేస్తానో చూపిస్తాను నీకు. ఎలానో లేదు ఏం లేదు, మొత్తం సస్యశ్యామలం చేస్తా అంటే మరి అప్పుడేం బీకిర్రు? నువ్వు మర్చిపోతున్నావు, మీతోటే మొదలుగాలి ఈ దేశంలో ఇరిగేషన్ అనేది. మీకంటే ముందు కాంగ్రెస్ హయాంలో నాగార్జున సాగరు, శ్రీశైలము, ఖడెము లాంటి ప్రాజెక్టులు చాలా కట్టిర్రు, ఎస్ఆర్ఎస్పీలు అన్నీ. ఏది కూడా ఇప్పటి మటుకు కూలిన దాఖలాలు లేవు, ఇట్లా పిల్లర్లు కుంగిన దాఖలాలు లేవు. ఇట్లాంటి దరిద్ర పరిస్థితి, ఇట్లాంటి క్యాగులు, ఇట్లాంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలు, ఇంత టెక్నాలజీ మనకు అవసరమే లేకుండే. ఎందుకో ఎప్పుడన్నా మాట్లాడుకున్నామా? గత 1950 నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా ఈ భారతదేశంలో ఏ రోజన్నా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏందనేది ఒక సామాన్యునికి అర్థం కావాల్సిన అవసరం ఉండేనా? జస్టిస్ గోష్ లాంటి వాళ్ళకి వచ్చి ఇక్కడ కమిటీలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డదా? ఎందుకు పడ్డది ఇదంతా చెప్పండి. ఏం తెలియనట్టుగా ఇప్పుడు మళ్ళా కొత్త పాట పాడితే ప్రజలు నమ్ముతారన్న ఉద్దేశంతో వచ్చి ఒక పక్కన కేటీఆర్ ఏమో ఇమీడియట్గా ఎన్నికలు వస్తాం మేము గెలుస్తామని ఒక పర్సెప్షన్ బిల్డింగు, కేవలం కార్యకర్తల్ని కాపాడుకోనికే, ఎవడు ఎటుపోకుండా ఉండడానికి, అరే మనమే గెలుస్తున్నాం బిడ్డ ఏం భయపడకరా అని చెప్పుకో. నువ్వు 4 గోడల మధ్యన చెప్పుకో, పెద్ద ఓపెన్గా చెప్పుకోవాల్సింది చెప్పు. నాకు రాత్రి కలొచ్చింది, మళ్ళీ నేను ముఖ్యమంత్రి, మీరందరు మంత్రులు అయినట్టు 10 మందిని పిలిచి చెప్పుకో. నువ్వు తప్పే ఉంది, భావాన్ని దొక్కేసిన, అక్క అట్లే పారిపోయింది, భావన ఎట్లా చెల్లె ఎట్లా పారిపోయింది, ఇక ఆ భావన ఎట్లా మూసేస్తా, మీరేం వరి కాకుర్రు, మీరు గట్టిగా ఉండరు అని చెప్పనీకి చెప్పు. కాకపోతే నువ్వు బయట వచ్చి నా 78 సీట్లే వాళ్ళ సమస్యలే చెప్పినాయి అని నిన్ను నువ్వే ఎంపవర్ చేసుకునేటువంటి స్కీమ్ ఏదో వేసినట్టుగా కనపడుతుంది కేటీఆర్ గారు. తెలంగాణ ప్రజలు క్లియర్గా చూస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఖమ్మం పోయారు, ఖమ్మంలో రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ప్రతిరోజు ఒక్కసారి తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, 2.5 సంవత్సరాలల్లా వీళ్ళు చేసిన అప్పులు, ఈ కాళేశ్వరం గురించి చెప్తా, 34,000 కోట్ల రూపాయల వడ్డీ కేవలం 25-26 సంవత్సరాల్లో కట్టాం కాళేశ్వరానికి సంబంధించి. 24 నెలల్లో 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చిన ఫిగర్స్ ఇవి. ఎకరం నీళ్లు లేకుండా మీరు కట్టిన ప్రాజెక్టుకి కట్టిన వడ్డీ అంటే ప్రజలు ఆలోచించాలి. ఇలా మనకు ప్రతి రూపాయి అవసరం. ఇవాళ ఈ చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటికీ ఓ పక్క నుంచి వాళ్ళే మాట్లాడుతున్నారు, ఏమని అది చేస్తలేరు ఇది చేస్తలేరు. ఎందుకంటే వాళ్ళు చేసిన కర్మ ఇది. ఇంట్లో సంసారం ఉండి ఇంటికి హోమ్ లోన్ కట్టుకుంటే తప్పులేదు. ఇంట్లో ఉండి ఇల్లు లోన్ తీసుకున్నాక ఇంటికి నెలకు కిస్తీ కట్టుకున్నాం అనుకో, ఇల్లుని ఎంజాయ్ చేసుకుంటా కట్టుకుంటాను తప్పులేదు. అసలు ఇల్లే కట్టకుండా ఇంటికి హోమ్ లోన్ చేసి డిస్బర్స్మెంట్ అయిపోయి ఇల్లే లేకుండా ఇల్లు కూలిపోయి కిరాయి ఇంట్లుండి మళ్ళీ మనం నెలకు దాని ఇన్స్టాల్మెంట్ కట్టినట్టే ఉంది మన పరిస్థితి. అక్కడ ప్రాజెక్టు లేదు, ఆ ప్రాజెక్ట్ కింద నీళ్లు పారి పొలం దడిచే పరిస్థితి లేదు. ఈ 34,000 కోట్ల వడ్డీలు కట్టినామంటే అర్థం చేసుకోండి హరీష్ రావు గారు, ఇది మీ పాలన.
మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రమే కాకుండా తరతరాలు ఎవ్వరు పరిపాలించినా వడ్డీలకే పరిమితమయ్యే విధంగా మీరు పరిపాలించారన్న విషయాన్ని మీరు మర్చిపోయి ఇంకా మీరు ప్రజలను తప్పుతో పట్టించి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఏం చేద్దాం అనుకుంటుర్రు? ఇంకేమైనా స్కీమ్ ఉందా? ఇంకేమైనా ముంచే స్కీమ్ ఉందా చెప్పండి. ఏమైనా తేల్చే స్కీమ్ ఉందా, ముంచే స్కీమ్ ఉందా తెలంగాణని? ఇంకా సరిపోలేదా 9 సంవత్సరాలల్లో మనం చేసినటువంటి భాగోతం? ఇవాళ ఒక్క పని లేకుండా మాకు అసలు ఒక్క పని ఉండొద్దు. ఈరోజు ఈ ఫ్రూట్ మార్కెట్ పనులు ఉండొద్దు. ఈరోజు ఎక్కడ చూసినా ఏ ప్రాజెక్ట్, అటు పోతే దక్షిణ తెలంగాణలో ప్రాజెక్టులు పెండింగ్ ఉండొద్దు, ఉత్తర తెలంగాణలో ప్రాజెక్టులు పెండింగ్ ఉండొద్దు, ఏముండొద్దు. మీరు పెట్టిన డబ్బు వాస్తవంగా ప్రజలకు కరెక్ట్గా మీరు పెట్టిన ప్రతి రూపాయి ఇంకి మీరు పెట్టిన ప్రతి రూపాయి వాస్తవంగా కింది దాకా పోయి ఖర్చు పెట్టుంటే 8 లక్షల కోట్ల అప్పు మనకు వచ్చిన ఆదాయము, మిగులు రాష్ట్రానికి వచ్చిన ఆదాయము మొత్తం కలిపి ఎన్ని లక్షల కోట్లు మీరు ఖర్చు పెట్టిరో చెప్పండి. వీళ్ళిద్దరు ఇట్లుంటే నిన్న బీజేపీ నాయకులు మొన్నటిదాకా అధ్యక్షుడుగా ఉండే నేషనల్ ప్రెసిడెంట్ నిన్నేదో ఎయిమ్స్ హాస్పిటల్ ఓపెనింగ్కి వచ్చిండు, పర్లేదు. ఎయిమ్స్ హాస్పిటల్ నడ్డా గారు వచ్చిర్రు, బాగానే ఓపెనింగ్ చేసిర్రు, మంచిగా చెప్పారు. మళ్ళీ వచ్చేదో ముచ్చట చెప్పేయండి ఇది ఏటీఎంగా మారిందని. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రభుత్వం ఏటీఎంగా మారిందని. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పైకప్పు కూలింది. విద్యార్థులు ప్రార్థనకు బయటకు వెళ్లిన సమయంలోనే స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. తరగతి గదిలో విద్యార్థులు లేనప్పుడు స్లాబ్ కూలడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యకు పెద్దపీట వేసిన అని చెప్పుకునే ప్రభుత్వానికి ఈ పాఠశాల ఎందుకు కనబడట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తరగతి గదులు శిథిలమవడంతో వరండాలోనే ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. 70 ఏళ్ల క్రితం నిర్మించిన పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని ఆయన తెలిపారు. విద్యాధికారులు స్పందించి పాఠశాల వేరే చోటికి మార్చడం లేదా నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాన ఉపాధ్యాయుడు జనార్దన్ కోరుతున్నారు. ఈ పాఠశాలలో ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. 110 మంది విద్యార్థులు చదువుకుంటారు. అయితే ఈరోజు ప్రార్థన ముగించుకొని క్లాసులోకి వెళ్ళగానే 4వ తరగతిలో గోడ కూలిపోయి పెను ప్రమాదం తప్పిపోయింది సార్. ఇలాంటి సంఘటనలు చాలాసార్లు జరుగుతూ ఉన్నాయి సార్. ఇది అధికారులకు కూడా వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. గత సంవత్సరంలో కూడా పేపర్లో, టీవీలలో కూడా ఇది ప్రకటించడం జరిగింది. అయినా కూడా ఎలాంటి స్పందన లేదు సార్. కాబట్టి అధికారులు దీన్ని గుర్తించి ఈ పాఠశాలను షిఫ్ట్ చేయటమా లేకపోతే ఈ నూతన నిర్మాణం చేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్. కట్టుకున్న వాడే కాలయముడవుతున్న ప్రస్తుత రోజుల్లో మనువాడిన వాడి కోసం ఓ మహిళ 44 ఏళ్లు ఎదురు చూసింది. ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు, తిరిగి వస్తాడో రాడో కూడా తెలియదు. కానీ ఆమె మాత్రం ఆశ వదులుకోలేదు. చివరకు ఓ సమాచారం అందింది. మీ ఆయన పలానా చోట ఉన్నాడు, కానీ సజీవంగా మాత్రం కాదు. భర్త జాడ కోసం ఓ భార్య 44 ఏళ్ల ఎదురుచూపులు చివరకు విషాదాన్నే మిగిల్చాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలికలోని చెల్లాపూర్ 2వ వార్డుకు చెందిన బొట్ల చంద్రయ్యకు లక్ష్మితో 1982లో వివాహమైంది. 6 ఏళ్ల పాటు భార్య లక్ష్మి, భర్త చంద్రయ్య, అతడి అమ్మా నాన్న నలుగురు కలిసి ఉండేవారు. భార్య, వృద్ధులైన తల్లిదండ్రులు కిష్టయ్య, బాలవను గ్రామంలోనే ఉంచి అతడు సౌదీ అరేబియాకు వెళ్లాడు. అప్పటి నుంచి ఇంటికి రాలేదు. క్షేమ సమాచారం తెలియలేదు. కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ఆరా తీసినా ఆచూకీ తెలియలేదు. కొన్నేళ్లకు అతడి తల్లిదండ్రులు చనిపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో కోడలే కొడుకుగా మారి అంత్యక్రియలు నిర్వహించింది. 15 ఏళ్ల క్రితమే చంద్రయ్య వీసా గడువు ముగిసింది. రెన్యువల్ కాలేదు. నెల రోజుల క్రితం ఆసుపత్రిలో మృతి చెందాడు. పాత వీసా వివరాల ప్రకారం అతడి స్థానికతను అక్కడి అధికారులు గుర్తించి దౌత్య కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ప్రవాసీ తెలుగు సంఘానికి చెందిన కార్యకర్త ఫారూక్ 2 వారాల పాటు శ్రమించి వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా చంద్రయ్య మరణ వార్తను ప్రసారం చేశారు. ఎట్టకేలకు కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. అత్తకు మామకు సేవ చేసిన, మర్జి చచ్చిపోతే సేవ చేసిన, ఆడిబిడ్డ చచ్చిపోతే సేవ చేసిన, కలగర్రై కట్టిన, ఆఖరికి వస్తే ఇంత ఫోటో పంపలేదు, ఇంత మాట్లాడలేదు, ఏది చెప్పలే. నాకు మరిది చచ్చిపోయినా రాలే, మా ఆడిబిడ్డ చచ్చిపోయినా రాలే, కలగొర్రై నేనే పట్టుకున్నా, నేనే ఎల్ల తీసుకున్నా, నా గతికి ఇట్లా చేసాడు అని అది బతుకుతున్నా.
వీసా గడువు ముగిసి 15 ఏళ్లు కావచ్చినా ఇంటికి వచ్చే ప్రయత్నం చేయలేదు. సంప్రదించడానికి ప్రయత్నించిన వారి కుటుంబీకులకు జాడ దొరకలేదు. 44 ఏళ్లుగా అతని కోసం ఎదురు చూస్తూనే ఉంది. కానీ చివరకు చనిపోయాడని తెలుసుకుని గుండెల విసేలా రోదిస్తోంది. అనేక ఇబ్బందుల నడుమ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురాగా కన్నీటి రోదనల నడుమ కొద్ది రోజుల క్రితం అతడి అంత్యక్రియలు ముగిశాయి. గత 44 ఏళ్లుగా భర్త రాక కోసం ఎదురు చూసిన చంద్రయ్య భార్య లక్ష్మికి చివరికి కన్నీళ్లే మిగిలాయి. తనకు ఒక్కసారైనా ఫోన్ చేయలేదని, డబ్బేమీ పంపలేదని భార్య లక్ష్మి చెప్పారు. ఒంటరి మహిళగా గుర్తించిన ప్రభుత్వం తనకు పింఛనిస్తోందన్నారు. అది ఎడారిలో నిర్మానుష్యమైన ప్రాంతం. గొర్రెల కాపరిగా అతను ఒక్కడే ఒంటరిగా ఉంటున్నాడు. సౌదీ దేశంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ఆ యువకుడిని బతికించాలని వేడుకుంటున్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన అరవింద్ అనే యువకుడు సోషల్ మీడియాలో పోస్టు చేసిన దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నాయి. తనను ఏజెంట్ మాయమాటలు చెప్పి ఎడారి ప్రాంతంలో వదిలేశాడని, అన్నం కూడా పెట్టడం లేదని వాపోయాడు. ఎలాగైనా రక్షించండి అంటూ ఆ యువకుడు వేడుకుంటున్నాడు. నన్ను ఎడారిలో వారేసిరన్న సౌదీ అని చెప్పి, ఇస్తర వర్క్ అని చెప్పి ఎడారిలో వారేసిరన్న. కొద్దిగా నా బాధ అర్థం చేసుకోరన్న ప్లీజ్ అన్న. అన్నం కూడా సరిగ్గా పెడతలేదన్న. చిన్న రూమ్ ఇచ్చారు, దీనిలో కరెంటు కూడా లేదన్న. ప్లీజ్ అన్న, కొద్దిగా నా బాధ అర్థం చేసుకోరు అన్న. ఘోరంగా ఉన్నదన్న పరిస్థితి. నా పరిస్థితి ఆ గొర్రెలకెట్టే వాటర్ తాగమంటారు అన్న నన్ను. ఇదే నా లాస్ట్ ఆఖరి వీడియో అవుతుందన్న. ఏజెంట్ కపిల్ వచ్చిందంటే నా ఫోన్ గుంజుకుంటాడు అన్న. నా ఫోన్ గుంజుకుంటాడు, కొడతాడన్న. ఇప్పుడు ఇదే నా లాస్ట్ వీడియో అన్న. నాకేమైనా బాధలు నాకేమైనా అయితే బాధలు మొత్తం విష్ణే అన్న. ప్లీజ్ అన్న, కొద్దిగా దయచేసి అర్థం చేసుకోరన్నా. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 3 బ్యాంకు ఖాతాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిలిపివేయడంపై ఆ పార్టీ రాజ్యసభ పక్షనేత డెరెక్ ఒబ్రెయిన్ స్పందించారు. అయోధ్య రామాలయ విరాళాల నిర్వహణలో నిధుల దుర్వినియోగాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆలయ నిధులను ఈడీ ఎప్పుడు సీజ్ చేస్తుందని ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఇటీవల మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద నిధుల దుర్వినియోగం ఆరోపణలపై హెచ్డీఎఫ్సీలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఖాతాలను ఈడీ తనిఖీ చేసింది. ఈ తనిఖీల్లో భాగంగా 440 కోట్ల డిపాజిట్లను సీజ్ చేసినట్లు ఈడీ ఓ ప్రకటనలో పేర్కొంది. కర్ణాటక ఉడుపి జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సాగర్బేటు ప్రాంతంలో ఉన్న కోడంగే ఆలయం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సును డ్రైవర్ ఆలయం వద్ద రివర్స్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. వెంటనే స్పందించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. బోల్తా పడిన బస్సులో చిక్కుకున్న విద్యార్థులను రక్షించారు. ప్రస్తుతం గాయపడిన 8 మంది విద్యార్థులు సమీప ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. హర్యానాలోని గురుగ్రామ్లో యాక్షన్ సినిమాను తలపించేలా భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఓ వ్యాపారవేత్త ఇంట్లోకి చొరబడి ఆయన కుమారుడిని బందీగా పట్టుకున్న గ్యాంగ్స్టర్స్ ను పోలీసులు ప్రాణాలకు తెగించి మట్టుబెట్టారు. సుశాంత్ లోక్లోని ఏ బ్లాక్లో గత రాత్రి జరిగిన కాల్పుల్లో నేరస్తుడు దీపక్ నందల్ ముఠాకు చెందిన 4 సభ్యులను అంతమొందించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో మరో గ్యాంగ్స్టర్తో పాటు 3 పోలీసు సిబ్బంది గాయపడినట్లు తెలిపారు. కారులో ఆయుధాలతో కొందరు దుండగులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సుశాంత్ లోక్లోని వ్యాపారవేత్త ఇంటికి వెళ్లిన నిందితులు ఆయన ఇంటిపై కాల్పులు జరిపారు. లోపలికి ప్రవేశించి అతడి కుమారుడిని గ్యాంగ్స్టర్స్ బందీగా తీసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దుండగులను చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 4 నిందితులను హతమార్చి వ్యాపారవేత్త కుటుంబాన్ని పోలీసులు సురక్షితంగా రక్షించారు. అమెరికా, ఇరాన్ దాడులు, ప్రతిదాడులతో గత 2 రోజులుగా దద్దరిల్లిన పశ్చిమాసియా ఇవాళ కొంచెం శాంతించినట్లు కనిపిస్తోంది. అయితే దక్షిణ ఇరాన్పై దాడులు జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
బుషహార్ ప్రావిన్స్లోని సైనిక స్థావరాలు ఓడరేవు నగరం కోనారాక్పై 2 విడతల్లో దాడులు జరిగినట్లు తెలిపింది. అటు ఈ ప్రాంతంలో జరిగిన దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా స్పష్టం చేసింది. ప్రస్తుతానికి తాము ఎలాంటి దాడులు చేపట్టలేదని అమెరికా తెలిపింది. తాజా దాడుల్లో తమ సైన్యానికి ఎలాంటి ప్రమేయం లేదని ఇజ్రాయెల్ కూడా తేల్చి చెప్పింది. ఈ దాడులకు పాల్పడింది ఎవరనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇరాన్ మాత్రం అమెరికా, ఇజ్రాయెల్ హస్తం ఉందని ఆరోపిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లోని అమర్నాథ్ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. ఉగ్ర భయాన్ని సైతం లెక్క చేయకుండా రికార్డు స్థాయిలో తరలివస్తున్నారు. కానీ యాత్ర ప్రారంభమైన కేవలం 5 రోజుల్లోనే పవిత్ర మంచు శివలింగం భారీగా కరిగిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 2 నెలల పాటు సాగాల్సిన యాత్రలో అప్పుడే శివలింగం కరిగిపోవడానికి కారణమేంటో ఈ కథనంలో చూద్దాం. వాతావరణ మార్పుల ప్రభావం అమరనాథుడి దర్శనంపైన పడుతోన్నట్లు తెలుస్తోంది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమరనాథ్ యాత్ర ఈసారి త్వరగా ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్లోని అమరనాథ్ గుహల్లో ఏటా సహజంగా ఏర్పడే మంచు శివలింగం ఈసారి త్వరగా కరిగిపోతుండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. బాబా బర్ఫానీగా పిలుచుకునే మంచు శివలింగం దర్శనం ప్రారంభమైన 5 రోజుల్లోనే శివలింగం 90% కరిగిపోయిందని జాతీయ కథనాలు చెబుతున్నాయి. కొన్ని నివేదికలు అయితే అసలు శివలింగం ఆకారం దాదాపు అదృశ్యమైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సముద్ర మట్టానికి 3880 మీటర్ల ఎత్తునున్న అమరనాథ్ గుహల్లో సాధారణంగా శివలింగం 12 అడుగుల ఎత్తు వరకు సహజసిద్ధంగా ఏర్పడుతుంటుంది. అయితే ఇలా అకస్మాత్తుగా కరిగిపోవడానికి వాతావరణ మార్పులే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోని ఇతర పర్వత ప్రాంతాల కంటే హిమాలయాలు వేగంగా వేడెక్కుతున్నాయని చెబుతున్నారు. గతంలో 40 నుంచి 45 రోజుల పాటు దర్శనమిచ్చే శివలింగం ఇప్పుడు కేవలం వారం రోజులకే కరిగిపోతోంది. శివలింగం భారీగా కరిగిపోవడం ఇటీవలి కాలంలో తరచూ చోటు చేసుకుంటోంది. ఫలితంగా చాలా మంది భక్తులకు దర్శన భాగ్యం కలగడం లేదు. 2018లో 29 రోజుల్లో కరిగింది. 2020లో 38 రోజులు, 2022లో 28 రోజుల్లో శివలింగం కరిగిపోయింది. అదే 2024లో అయితే వారం రోజుల్లోనే కరిగిపోగా ఇప్పుడు ఈ ఏడాది అంతకంటే ముందే మంచులింగం పరిమాణం పూర్తిగా తగ్గిపోయింది. హిమాలయాల్లో హిమానీ నదాలు, సహజంగా ఏర్పడే మంచుకొండలు గ్లోబల్ వార్మింగ్ కారణంగా తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఎప్పటినుంచో పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. వేడి వాతావరణం, మారుతున్న గాలుల సరళి, గుహల్లోని వాతావరణ మార్పులు వంటివి మంచు త్వరగా కరగడానికి కారణమవుతున్నాయి. అటు ఇప్పటికే వేల మంది భక్తులు అమరనాథ్ యాత్ర మార్గంలో ఉన్నారు. శివలింగం పూర్తిగా కరిగిపోయేలోగా అమరనాథుడిని దర్శించుకోవాలని వారంతా కోరుకుంటున్నారు. శివలింగం కరగడానికి కేవలం వాతావరణ మార్పులు మాత్రమే కాదని మానవ ప్రమేయం కూడా దీనికి కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్ల విస్తరణ, విద్యుత్, భారీ యంత్రాల వినియోగం, ప్రతిపాదిత రోప్వే ప్రాజెక్టుల కారణంగా ఆ ప్రాంతంలోని సూక్ష్మ వాతావరణం దెబ్బతింటోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బతుకు 3 అక్షరాల పదమే. కష్టాలకు భయపడి జీవితంతో పోరాడలేక తనువు చాలించేవారు ఎందరో. అయితే కష్టానికి ఎదురీదితేనే కొత్త జీవితం ఆరంభమవుతోంది, విజేతగా నిలుపుతుంది. అలా మట్టిని నమ్ముకుని జీవితంలో గెలిచిన ఓ రైతు కథే ఇది. ఒంటి చేత్తో పొలం పనులు చేస్తున్న ఈ రైతు పేరు బానోతు రాజు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాతన్పల్లి స్వస్థలం. భార్య, పిల్లలు, అందమైన కుటుంబం. సింగరేణి కార్మికుడిగా పనిచేస్తూ ఆనందంగానే సాగుతున్న జీవితంలో అనుకోని దుర్ఘటన చోటు చేసుకుంది. 1997లో డ్యూటీకి వెళ్తుండగా టిప్పర్ ఢీకొని రాజు చెయ్యి కోల్పోయాడు. దీంతో సింగరేణి సంస్థ ఉద్యోగం నుంచి తీసివేసింది. అంతే, అప్పటిదాకా ఆనందంగా సాగిన రాజు జీవితంలో అంధకారం అలుముకుంది. బతుకు అంధకారమైన రాజు చనిపోవాలని అనుకోలేదు.
బతికి కుటుంబాన్ని పోషించాలని భావించాడు. వారసత్వంగా వచ్చిన బండరాలతో కూడిన పొలంలో 4 ఎకరాల్లో వరి పంట వేశాడు. శ్రమనే పెట్టుబడిగా ఒంటి చేత్తో సేద్యం చేశాడు. దిగుబడి రాలేదు. 4 ఏళ్ల పాటు కటిక దరిద్ర్యాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఆ సమయంలో రాజుకు కుటుంబం అండగా నిలిచింది. భార్య పిల్లలతో కలిసి 2007లో బండరాళ్ల బంజరు భూమిని చదును చేసుకున్నాడు. 2 ఎకరాల్లో పత్తి, జొన్నలు, ఇతర చిరుధాన్యాలు వేశాడు. వాటి ద్వారా వచ్చే దిగుబడి కుటుంబానికి ఆధారమైంది. మరో 2 ఎకరాల్లో 140 మామిడి మొక్కలు పెంచాడు. ఫలితంగా 80 మొక్కలు వృక్షాలుగా ఎదిగాయి. వాటిపై వచ్చిన ఆదాయంతో పొలంలో బోరు వేశాడు. 1/2 ఎకరంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా నాటిన 500 టేకు మొక్కలు ఇప్పుడు వృక్షాలుగా ఎదుగుతున్నాయి. మరో 4 ఏళ్లలో ఒక్కో వృక్షం కనీసం 1,00,000 చొప్పున అమ్ముడుపోతుందనే ఉపాధి హామీ అధికారుల మాట రాజులో విశ్వాసాన్ని పాదుగొల్పింది. ఏ తీసేసినాక కొన్ని రోజులకు కంపెనీ అన్ఫిట్ చేసింది. కంపెనీ అన్ఫిట్ చేసినాక ఇక అట్లనే ఖాళీగానే తిరుగుకుంటూ ఉన్నా. ఇంత భూమి ఉండే వరి పంట తప్ప వేరే పంటలు పండకపోయేది. అప్పుడు ఏది లేదు. అట్లా చూసుకుంటా ఎన్ని రోజులని చూసుడని ఒక ధైర్యంగా ఒక శక్తితోని ఏం చేస్తే ఎట్లా ఉంటుందని ఒక విజేష్ వాళ్ళ కలిసి వాళ్ళతోని మరి ఆయన మొక్కలు పెడితే దానివల్ల ఆయన లబ్ధి పొంది బతకగలుగుదామా మేము. ఆ తేకు మొక్కలకు కూడా విజేష్ నుంచి వాళ్ళు ఏమన్నారంటే, బాబు ఒక 20 సంవత్సరాలు కాపాడుకుంటే నీకు ఒక్క చెట్టుకు 1,00,000 రూపాయలు వస్తాయి అని అంటే వాళ్ళ మాట అయినే నేను ఇటు మామిడి మొక్క సాగు చేసుకుంటా, ఇటు తేకు మొక్కలు సాగు చేసుకుంటా. 24 గుంటల్లో తేకు మొక్క పెట్టినా, ఒక 2 ఎకరాల్లో మామిడి మొక్కలు పెట్టినా. ఒకప్పుడు జీవితమే దుర్భరం అనుకున్న రాజులో మళ్లీ కొత్త శకం ఆరంభమైంది. చెయ్యలేకపోతేనే మట్టితో ముడివేసుకున్న మమకారం ఆయనలో కొత్త ధైర్యాన్ని నింపింది. భార్య, 4 కుమారులు, కోడళ్లు, మనవలు, మనవరాళ్లతో కూడిన కుటుంబంలో ఆత్మీయానుబంధాల పరిమళం గుబాలిస్తోంది. ధైర్యమే ముఖ్యమనే రాజు అంతరంగం ఇతరులకు స్ఫూర్తి మంత్రంగా నిలుస్తోంది. గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందట్టు బండలు రెండుగా పగిలెట్టు. ధైర్యంతోని ధీమతోని చచ్చిపోయినా సాధించుడు ఏమున్నదని ధైర్యంగా ఇట్లనే ఇక గడుపుకుంటా బతుకుతున్నాం. 20 ఏండ్లన్నారు. ఇక ఇప్పటికే 15 సంవత్సరాలు అవుతుంది కావచ్చు పెట్టి. ఎన్ని 600కి వెళ్ళి ఒక 400, 450, 450 దాకా ఉండొచ్చు. విజేష్ వాళ్ళ లెక్క ప్రకారంగా అయితే అట్లా 4 కోట్లు అని అన్నారు. కానీ వచ్చినట్టు అయితే ఇక మేమే మా ఫ్యామిలీ ఉమ్మడి ఫ్యామిలీగా మంచిగా బతుకుతామని నమ్మకం ఉన్నది. వ్యవసాయం అంటే యుద్ధమే, పోరాడాల్సిందే, చెమటను చిందించాల్సిందే. యుద్ధంలో ప్రత్యర్థిని ఓడించాలంటే గుండెల నిండా పౌరుషాన్ని నింపుకోవాలి. వ్యవసాయంలో పంట పండించాలంటే నేల తల్లికి ప్రణమిల్లాలి. బానోతురాజు అదే చేశాడు. జీవితంలో విజేతగా నిలిచాడు. మందమర్రి మండలం పులిమడుగు నుంచి కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరిట కాకినాడ కేంద్రంగా భారీ మోసం వెలుగు చూసింది. అధిక లాభాల ఆశ చూపి కోట్ల రూపాయలు సేకరించి ఖాతాదారులను బురిడి కొట్టించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే సుమారు 3,000 మంది నుంచి 48 కోట్ల రూపాయలు సేకరించి మోసగించారు. ఈ వ్యవహారంలో ఆల్మైటీ జెనిసిస్ సంస్థ డైరెక్టర్లను సర్పవరం పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల్లో పోలీసులు ఉన్నట్లు సమాచారం. కాకినాడకి చెందిన ఆల్మైటీ జెనిసిస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అనే సంస్థ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి భారీ లాభాలు ఇస్తామంటూ ప్రజలను నమ్మించింది. 1,00,000 పెట్టుబడి పెడితే నెలకు 15,000 రూపాయలు చొప్పున 10 నెలలు చెల్లిస్తామన్నారు. 12,500 రూపాయల చొప్పున మరో 10 నెలలు ఇస్తామన్నారు. ఇలా అసలు లాభం కలిపి 4 లక్షలు ఇస్తామని ఈ సంస్థ ఆశ చూపి కోట్లలో నగదు సేకరించింది. సామాన్యులు, కూలీలు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, వైద్యులు సైతం 1,00,000 నుంచి 50 లక్షల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. కొన్ని నెలలు సక్రమంగా చెల్లించి తర్వాత నిలిపివేయడంతో ఇటీవల బాధితులంతా ఆల్మైటీ జెనిసిస్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. 6 ఖాతాదారులు సర్పవరం ఠాణాలో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆల్మైటీ జెనిసిస్ సంస్థకి తెలుగు రాష్ట్రాల్లో 4 శాఖలు ఉన్నాయి. అధిక లాభాలు ఆశ చూపడంతో పెద్ద సంఖ్యలో ఖాతాదారులు పెట్టుబడులు పెట్టారు. 2 రాష్ట్రాల్లో సుమారు 7,000 మందికి పైగా ఖాతాదారులు ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లోనే 3,000 మంది నుంచి 48 కోట్ల రూపాయలు సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇంకా 37 కోట్లు చెల్లించాల్సి ఉంది. డైరెక్టర్ మోజెస్ బ్యాంకు ఖాతాల్లో తగిన నిల్వలు లేకపోవడం, ఆస్తులు కనిపించకపోవడంతో ఖాతాదారులను మోసగించాలనే ఈ సంస్థను నడుపుతున్నారని పోలీసులు భావిస్తున్నారు. మోజెస్ అనే వ్యక్తి పిఠాపురానికి చెందిన వ్యక్తి అని బాధితులు చెబుతున్నారు. పెట్టుబడి పెట్టాక కొన్ని నెలలు బాగానే చెల్లించి ఫిబ్రవరి నుంచి చెల్లింపులు నిలిపివేసినట్లు బాధితులు వాపోయారు. న్యాయం చేయాలని కోరుతున్నారు. జెన్సిస్ అనే కంపెనీలో మాకు ప్రాఫిట్స్ ఇస్తానని చెప్పి షేర్ మార్కెట్ లో అమౌంట్ పెట్టి మేము అమౌంట్ తీసుకొస్తాం, మీకు 1,15,000 ఇస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేశారండి. 30 నెలలు మేము ఖచ్చితంగా ఇస్తామని మాకు ఒక బాండ్ ఇచ్చారండి. ఆ బాండ్ని పట్టుకుని మేము సర్లే ఇస్తారు కదా అని అనుకుంటే 4 నెలలు బాగానే వచ్చింది. తర్వాత రెఫరెన్స్ ఇవ్వాలండి, మీరు రెఫరెన్స్ ఇవ్వకపోతే బిజినెస్ జరగదు కదా అనేసి మమ్మల్ని ఫోర్స్ చేశారు సార్. ఫోర్స్ చేశారనేసి మేము మాకున్న కొలీగ్స్ ని, మా ఫ్యామిలీ మెంబర్స్ ని అందరినీ తీసుకొచ్చి నేను 10 లక్షల వరకు పెట్టించానండి. ఇప్పుడు సమాధానం అడుగుతుంటే మమ్మల్ని కొట్టడానికి వచ్చారండి వాళ్ళు. లక్షకి మంత్లీ 15,000 వేస్తానన్నారు. అలాంటిది ఆగస్టులో కట్టించుకున్నారు. 4 పేమెంట్లు వేశారు అంతే అండి. లాస్ట్ ఇయర్ ఆగస్టులో, ఇప్పుడు సంవత్సరం అయిపోతుంది, ఇంతవరకు వేయలేదు. అడగటానికి వస్తే ఒక్కొక్కరిని హెచ్ఆర్ పిలిచి ఇదమ్మా ప్రాబ్లం, అదమ్మా ప్రాబ్లం అని ఏదో ప్రాబ్లం చెప్పుకొచ్చి ఇప్పటికి 6 నెలలు గడిపేశారు. నేను 6 లక్షలు కట్టాను. మా డాడీ జాబ్ అనిపించేద్దాం అనే దాంతో నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను 6 lakhs వరకు. బాగానే ఇస్తూ సడన్ గా మాకు 4 months నుంచి రెస్పాండ్ అవ్వట్లేదు. 2 lakhs వచ్చాయి, మిగతా 4 lakhs ఇప్పటి వరకు రాలేదు. మాకు అవి అడుగుతుంటే మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, మేము ఇవ్వమని చెప్పేసి బౌన్సర్స్ ని పిలిపించి బెదిరిస్తున్నారు. ఆల్మైటీ జెనిసిస్ సంస్థ డైరెక్టర్లు మోజేష్, లలితాంబికను సర్పవరం పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. మోసపోయిన వారు ఎవరైనా ఉంటే నిర్భయంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు. ఈ కేసులో ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు, సేకరించిన మొత్తం ఎంత, ఆ సొమ్ము ఎక్కడికి వెళ్లిందనే కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు అంటున్నారు. ఎవరైతే బాధితులు ఉన్నారో అందరూ ముందుకు వచ్చి ఆ డీటెయిల్స్ ఏంటి సర్పవరం పోలీసులో సబ్మిట్ చేస్తే దాని ప్రకారం కేసు ముందుకెళ్తుందండి. అందరూ వస్తున్నారు కానీ ఎవరు కూడా రిపోర్ట్ ఇవ్వట్లేదు. కోర్టు చుట్టూ తిరగాలనే దురుద్దేశంతో ఉన్నారు. మీరు లేట్ చేస్తే, మీరు ముందుకు వస్తేనే అతనికి చట్ట ప్రకారంగా శిక్షించడం జరుగుతుంది. డబ్బులు తీసుకొని తప్పించుకొని తిరిగే వారిని చూస్తుంటాం. తిరిగి ఇచ్చేందుకు ముప్పు తిప్పలు పెట్టే వాళ్ళను గమనిస్తుంటాం. కానీ 25 ఏళ్ల కిందట బదులుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇచ్చేందుకు వేల కిలోమీటర్లు ప్రయాణించి బదులుగా తీసుకున్న డబ్బులిచ్చారు కేరళకు చెందిన మహమ్మద్ ఇస్మాయిల్. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఎడ్ల లచ్చన్న ఇస్మాయిల్ 25 ఏళ్ల కిందట సౌదీలోని ఓ కంపెనీలో కలిసి పనిచేశారు. లచ్చన్న వద్ద 25 ఏళ్ల క్రితం 120 రియాళ్లను ఇస్మాయిల్ బదులుగా తీసుకున్నారు. ఆ తర్వాత కేరళకు వెళ్లిపోయారు. డబ్బులు తిరిగి ఇచ్చేందుకు వీలు కాలేదు. లచ్చన్న తన ఊరు ధర్మపురి అని చెప్పినట్లు ఇస్మాయిల్కు గుర్తుంది. ధర్మపురి ఎక్కడ ఉందో తెలుసుకున్న ఇస్మాయిల్ ఎడ్ల లచ్చన్న ఇంటిని వెతుక్కుంటూ వచ్చారు. కనిపించిన వారినల్లా అడుగుతూ చివరకు లచ్చన్న ఇంటిని చేరుకున్నారు. ప్రస్తుతం గల్ఫ్లోనే ఉన్న లచ్చన్నకు ఫోన్ చేశారు. అప్పిచ్చిన విషయం మర్చిపోయిన లచ్చన్న స్నేహితుడు ఇస్మాయిల్ను మాత్రం గుర్తించుకున్నారు. 25,000 నగదును స్నేహితుని కుటుంబ సభ్యులకు ఇచ్చిన ఇస్మాయిల్ తన మనసులో దాగిన రుణ భారాన్ని తగ్గించుకున్నాడు. లచ్చన్న కుటుంబ సభ్యులు ఇస్మాయిల్కు మంచి ఆతిథ్యం ఇచ్చి తిరిగి కేరళకు పంపించారు. ఇద్దరము సౌదీ అరేబియా అబ్బాలో ఉండేవాళ్ళము. అయితే సాయంత్రం కాగానే మేము 12 గంటలకు అతని రూమ్ పోయి అన్నం వండుకొని తినేవాళ్ళము. అయితే ఈ విధంగా ఫ్రెండ్షిప్ అయిన తర్వాత నేను ఒక 120 రూపాయలు అక్కడి సౌదీ అరేబియా 120 రియళ్ళు ఇచ్చింది అతనికి. ఇచ్చిన తర్వాత అప్పటికి 25 ఇప్పటికి 25 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి అతడు 120 రియలకు ఏ విధంగా నాకు 25,000 ఇచ్చిండో అర్థం కాలేదు. ఎందుకంటే చాలా నీతివంతుడు కాబట్టి, మంచి మనిషి కాబట్టి నాకు మరి ఎక్కువ ఇచ్చిండు. అంతకు మించి ఏమి లేదు, ఫ్రెండ్షిప్ కాబట్టి. ఆయన సౌదీలో ఉంటాడు. 30 ఏండ్ల కింది డబ్బులు తీసుకున్నది కేరళ అయినా, అక్కడి నుంచి కేరళ అయినా ధరంపూర్కి అడ్రస్ లేదు, ఫోన్ నెంబర్ లేదు. తెలుసుకుంటా అంత దూరం నుంచి వెళ్ళి వచ్చి మాకు ఆయన ఫోన్లోకి వెళ్ళి మా ఫోన్లో పైసలు కొట్టిండు. మా నాన్న సౌదీలో ఉంటాడు. మా నాన్న ఫ్రెండ్ అయిన మా నాన్న ఫ్రెండ్కి 25,000 ఇచ్చినాడు. కేరళ నుంచి వెళ్ళి హైదరాబాద్ నుంచి జైచల్ నుంచి వెళ్ళి ధర్మపురికి వచ్చాడు. మన ఇంటి అడ్రస్ లేదు, నెంబర్ లేదు. అందరినీ అడుక్కుంటా వచ్చాడు. ఇచ్చి ఇంటికి వచ్చి ఫ్యామిలీతో 1 hour 2 hours స్పెండ్ చేశాడు. చేసి ఫోన్పే చేసినాడు. చేసి ఫ్యామిలీతో భోజనం చేసి వెళ్ళిపోయాడు.